ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే మాకు న్యాయం జరగాలి. ఎవరిపైతే అన్యాయంగా కఠినమైనటువంటి కేసులు పెట్టారో అవి తక్షణమే తీసి పెట్టేయాలి. 40-50 మంది యువకులపై కేసులు అవన్నీ తక్షణం తీసేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెడతారట. ఇది చాలా దౌర్జన్యం, ఇది అన్యాయం. ఇది ఈ కడప టౌన్ కానీ, జిల్లా కానీ, రాయలసీమ కానీ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఏరియా. శాంతిని నెలకొల్పాలి, న్యాయాన్ని ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేయనంత వరకు ఈ యొక్క అలజడి అనేది ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఎన్ని కేసులు అయితే ఒక వర్గంపై, ముస్లిం వర్గంపై వేశారో అవన్నీ తక్షణమే రిజెక్ట్ చేయాలి, తీసేయాలి. దానికి ఏ ఆధారాలు వాళ్ళ వద్ద లేవు. మరియు ఎవరైతే ఈ దౌర్జన్యాన్ని కుట్ర చేశారో వారిని శిక్షించాలి, వారిపై శిక్ష పడాలి. ఎందుకంటే వారు దేశద్రోహులు, సమాజ ద్రోహులు. లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రతి భారతీయునికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. తనకు నచ్చిన జీవిత విధానాన్ని అవలంబించే హక్కు ఉంది. అది వారు ఎంత శాతం ఉన్నారు అనేది కాదు, భారతీయ ఉండడమే చాలు. అటువంటి ఈ యొక్క దేశంలో 9వ తేదీ ఈ మే నెల 9వ తేదీ కడపలోని అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఏకపక్షంగా ఒక వర్గాన్ని అణిచివేయడానికి, వారికి తొక్కడానికి, వారిపై అన్యాయంగా రకరకాల కేసులు పెట్టారు. వాళ్ళు ఆయుధాలు తెచ్చారని, రాళ్ళు తెచ్చారని, కట్టెలు తెచ్చారని, ఇదంతా లోకమెరిగిన సత్యం. వీడియోలో అందరూ లోకమంతా చూసి, కేవలం కడప కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూశారు. వారు అక్కడ అప్రోచ్ చేసిన వారు ఎటువంటి ఏ ఆయుధాలు లేకుండా, ఏ కట్టెలు రాళ్ళు లేకుండా, కేవలం ఇది టీపు సుల్తాన్ సర్కిల్ అని ప్రభుత్వం నిర్ణయించింది. మరియు సీఎం గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఇది కేవలం టీపు సుల్తాన్ సర్కిల్ ఉండాలి, ఇక్కడ వేరే ఎవరి పేరు ఉండకూడదని చెప్పారు మాత్రమే. కానీ దానికి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి అక్కడ గడవ చేయించి, రాళ్ళు విసిరింపజేసి, మళ్ళా కేసులు ఒక వర్గం పైన వేసి అందరినీ ఇంతవరకు దాదాపు 40-45 మంది యువకులపై కేసు రాయించారు. మరియు 3 పండితులను, ప్రజాసేవకులను నిర్దాక్షిణ్యంగా కొట్టి ప్రజల ఎదుటే కొట్టారు.